సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 235వ రోజు ఆగస్ట్ 22వ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 34వ అధ్యాయము 35వ అధ్యాయము మరియు 36వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 34వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. యోషీయా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిననుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకునిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలు దేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోనూ నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటినూ బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీల దేశమంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 8వ వచనము నుండి. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయసేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోవాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీల దేశములయందు ఇశ్రాయేలు వారిలో శేషించియున్న వారందరి యొద్ద నుండియు యూదా బెన్యామీనీయులందరి యొద్ద నుండియు కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దాన్ని యెహోవా మందిరపు పనిమీదనున్న పై విచారణకర్తలకియ్యగా దాని బాగు చేయుటకును యూదారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములు అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికిని శిల్పకారులకును దానినిచ్చిరి. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులగు యహతు, ఓబద్య అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులకు జకర్యా, మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయువారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రీయగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజు నొద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను,
నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించియున్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రీయగు షాఫానుకును రాజు సేవకుడైన ఆసాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదావారిలో శేషించియున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చియున్నది. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 22వ వచనము నుండి. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త్రి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి. నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మను పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు వినియున్నావో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 29వ వచనము నుండి. వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరును యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ బెన్యామీనీయులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నయో వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 34వ అధ్యాయంలో ఉన్న
33 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 35వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలీయులకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీలకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మను సిద్ధపరచుకొనుడి. జనులు ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషీయా తన స్వంత మందలో 30,000 గొర్రె పిల్లలను మేక పిల్లలను 3,000 కోడెలను అక్కడనున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జెకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షెమయాయు నెతనేలును లేవీయులలో అధిపతులగు హషభ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోనూ లేవీయులు తమ వరుసలోనూ నిలువబడిరి. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకునిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠార్పణలను కుండలలోనూ బొరుసులలోనూ పెనములలోనూ ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహన బలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యోషీయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న ఇశ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ
అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషీయాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషీయా ఏలుబడియందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20వ వచనము నుండి. ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషీయా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నేను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించెను. అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలుకుబడిన నెకో మాటలను వెనక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను. విలికాండ్రు రాజైన యోషీయా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యోదా యెరూషలేము వారందరూ యోషీయా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇర్మీయాయు యోషీయాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషీయాను గూర్చి ఇశ్రాయేలీయులలో అలాగు చేయుట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషీయా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చియో యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 35వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 36వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 వాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు 200 మనుగుల వెండిని 2 మనుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీను అను మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయెను. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 5వ వచనము నుండి. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబూకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబూకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకుని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకునుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను
అతనికి బదులుగా రాజాయను. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 9వ వచనము నుండి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 7 ఏడాది నాటికి రాజైన నెబూకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 11వ వచనము నుండి. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మీయా మాట వెనకయు తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబూకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకునిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. ఇర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22వ వచనము నుండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మీయా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించునదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 36వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. అలాగే
దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఉన్న 36 అధ్యాయములు పూర్తి చేయబడినవి. ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని 14వ పుస్తకమైన దినవృత్తాంతములు 2వ గ్రంథము సమాప్తము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములు దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 34వ అధ్యాయము, 35వ అధ్యాయము మరియు 36వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.